సో మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఐర్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ యొక్క డ్రీమ్11 టీం ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ డ్రీమ్11 టీం కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. మై టీం క్రియేట్ టీం మనకి వెళ్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఓబ్రియన్, ముష్ఫికర్, రహీమ్ అంటే మనకి ఎవరు తీసుకోవచ్చు అంటే రహీమ్నే తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ తమీమ్ ఇక్బాల్ తీసుకోవచ్చు, విలియం పోర్టర్ఫీల్డ్ తీసుకోవచ్చు, ఎడ్ జాయిస్ తీసుకోవచ్చు, షబ్బీర్ రెహమాన్, సౌమ్య సర్కార్. వీళ్ళని 5గురిని వరుసగా తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళల్లో చాలా మంచి బ్యాట్స్ ఉంటాయి. ఇమ్రాన్ కైస్ కూడా తీసుకోవచ్చు. మీరు ఇమ్రాన్ కైస్ తీసుకుంటే షబ్బీర్ రెహమాన్ వదిలేయచ్చు, లేదా సౌమ్య సర్కార్ కానీ ఎవరైనా ఒకరు వదిలేయచ్చు. సో మనం ఏంటంటే అందరూ మంచి బ్యాట్స్మెన్లే కాబట్టి మీరు ఎవరిని తీసుకుంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. నేను చూస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇమ్రాన్ కైస్ కూడా ఆడేదాం మహమ్మదుల్లా ఉన్నారు. సో మనం ఇక్కడ ఏంటంటే ఆల్రౌండర్లో చూసుకున్నట్టయితే షకీల్ హసన్ తీసుకోవచ్చు, స్టెర్లింగ్ గన్ తీసుకోవచ్చు, కెవిన్ ఓబ్రియన్ తీసుకోవచ్చు. ఎవ్రీ టీమ్స్ 3 బౌలర్స్ నీడ్స్ అనేది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం బౌలర్స్ని తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. సో బౌలర్స్ పరంగా చూసుకుంటే మనకి ముస్తాఫర్ రహమాన్ తీసుకోవచ్చు, క్రాగ్ ఎంగన్ ఉంది, తర్వాత డాగ్రెల్ తీసుకొని నెక్స్ట్ వచ్చి మోర్తజా తీసుకోవచ్చు, మైదా మెచన్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఏంటంటే మనకి క్రెడిట్స్ అనేది తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 7.5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ బ్యాట్స్మెన్ పరంగా చూసుకున్నట్టయితే షబ్బీర్ రెహమాన్ బట్టి ఇమ్రాన్ కైస్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బౌలర్గా తీసుకోవాలి కదా ఇంకొకరిని, రుబేల్ హుసేన్ తీసుకోవచ్చు. సో ఇలా మీరు టీమ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే తమీమ్ ఇక్బాల్ని పోర్టర్ఫీల్డ్ని వైస్ కెప్టెన్ తీసుకోవచ్చు. సో టీమ్ సెలెక్ట్ చేస్తాను, మీకు ప్రివ్యూ కూడా చూపిస్తున్నాను. సో ఈ విధంగా మనం టీంని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ టీంతో విజయం సాధించినట్టయితే మీరు కింద కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.